అయితే మొత్తానికి మీకు ఈ ఫ్లాట్ నచ్చినట్టు ఉంది గోపి గారు. కాదండి బ్రోకర్ గారు, ఇదేమో సౌత్ ఫేసింగ్ అండి, నాకు ఈస్ట్ ఫేసింగ్ కావాలండి. ఈస్ట్ ఎందుకంటే నీకు జాతకంగా కాదండి మరి ఈస్ట్ పోతారు కదా, నాకు నచ్చలేదు బాబు. ప్రాబ్లం ఏంటంటే దేవుడి గది ఏదంటే అంటే ఈ అపార్ట్మెంట్ లో ఎక్కడ దేవుడి గారు ఇవ్వలేదండి. బిల్డర్ దేవుడు నమ్మడా, పేరేమో భగవాన్ బిల్డర్స్ అని పెట్టాడు. నేను కొన్నా బ్రోకర్ గారు. ఇప్పుడు నా జ్ఞాపకం ప్రకారం బాత్రూమ్ లోనేమో పూజ గది ఉండాలండి, పూజ గదిలోనేమో బాత్రూమ్ ఉండాలా. కుదురుతుందా? కుదురుతుందండి. మీరు ఏమన్నా వచ్చి ఎంత రేటు? గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా ఇష్టం అండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఎదురింటి కనిపిస్తా ఉంటే భలే సందడిగా ఉంటది. అయితే మీకు ఈ బాల్కనీ కరెక్ట్ గా సెట్ అవుతుంది సార్. ఈ బాల్కనీ స్పెషాలిటీ అది, ఎదురింటి వాళ్ళు ఇరుగు పొరుగులు బాగా కనబడతారు. కాదండి, మేము బాల్కనీలోకి వస్తే ఎదురింటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగులు కనిపిస్తా ఉంటే బాగోదండి, ప్రైవసీ ఉండదు. బాగానే ఉందండి. చివరికి ఎంత అండి ప్రైస్ మరి? అన్ని కలుపుకుని కోట్ అవుతుందండి. కోట్ ఎందుకండి? స్టార్టింగ్ 70 lakhs అన్నారు కదా. అంటే ఎమ్యూనిటీస్ అండి. ఎమ్యూనిటీస్ అంటే క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, కార్ పార్కింగ్, లిఫ్ట్. నేను జిమ్ కి వెళ్ళను, నాకు ఈత రాదు, క్లబ్ లో గిబ్బులు అంటే ఎలా అలవాటు లేవు. నేను లిఫ్ట్ వాడను, గ్రౌండ్ ఫ్లోర్, నాకు అసలు కారే లేదు. ఎందుకండి నాకు? ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లో కొంటారు కదండి. మొత్తం డబ్బులన్నీ ఇడిగెట్టేస్తే ఏం కొంటాం? తోటకూర కట్ట. ఇది అలా కాదండి గోపి గారు. మన మీకు ₹1,00,00,000 అపార్ట్మెంట్ చూపించానా? 1,40,00,000 అయిపోయిందండి. 1,40,00,000 అవ్వకముందే తీసుకోండి. ఎందుకంటే ఎందుకు అయిపోయింది? మార్కెట్ అంతే అండి, అలా పెరిగిపోతుంటది. బాబో ₹1,00,00,000 అయితే రీజనబుల్ అండి బాబు, మేము పెట్టుకోలేము. మార్కెట్ చేపల మార్కెట్ ఇది. గోపి గారు ఏంటండి? మొన్న 1,20,00,000 అపార్ట్మెంట్ ఉందన్న, అది ఇప్పుడు 80 లక్షలకు వస్తుందండి. ఇప్పుడు ఏదో తీసుకోండి. మార్కెట్ తగ్గింది కదండి. అవునండి. ఇంకా తగ్గుద్దు చూడండి. 10 లక్షలు కొంటాను నేను ఫ్లాట్. 10 లక్షలు అయినప్పుడు కొంటావా? ఏంటి మమ్మీ ఎవడు?